ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పోయిన వారము దివ్య పూజ గురించి కాస్త తెలుసుకున్నాం. ఈ రోజున ప్రారంభము నుండి దివ్య పూజ గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనా కార్యక్రమము కూడా త్రియేక దేవుని పేరట ప్రారంభమై త్రియేక దేవునికి ఘనతనిస్తూ త్రియేక దేవుని పేరట ముగిస్తూ ఉంటుంది. అదే విధముగా దివ్య పూజ బలి కూడా త్రియేక దేవుని పేరటే ప్రారంభమవుతుంది. ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఈనాడు దివ్య పూజా బలి గురించి వివరించే ఈ సమయమున, ముఖ్యముగా త్రియేక దేవుని గురించి చెప్పే ఈ సమయములో దేవ, నన్ను నడిపించి నాకు మీ యొక్క జ్ఞానమును దయచేయండి. మీరిచ్చే ఈ జ్ఞానము ద్వారా నేను త్రియేక దేవుని గురించి పలికేటటువంటి విధి విధానాలు నాకు నేర్పమని, త్రియేక దేవుని గురించి వివరించే విధానము నాకు తెలియజేయమని మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఆరాధన కూడా మనము ప్రారంభించవలసినది త్రియేక దేవుని పేరట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటూ ఉంటాం, లేదా పిత, పుత్ర, పవిత్రాత్మ అంటూ ఉంటాం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటూ పలుకుతూ ఉంటాం. ఏ భాషలోనైనా మాటలు మారుతున్నాయే కానీ అర్థము మారటము లేదు, పరమార్థము అంతకంటే మారదు. త్రియేక దేవుడు అంటే త్రిత్వైక సర్వేశ్వరుడు అంటూ ఉంటాం. నేను ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని గురించి కాస్త చెప్పటానికి ప్రయత్నం చేస్తా. ఎలా ఇది సాధ్యము అని నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇది విశ్వాస మర్మము, ద మిస్టరీ అంటూ ఉంటాం. ఒకే ఒక దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకే దేవుడు. వీరు ఆత్మయందును స్వభావమందును తదితర విషయాలందును ఒకే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు.
మరి ఒకే వ్యక్తిత్వము కలిగిన ఈ ముగ్గురు ఎలా ఒకటవుతారు? ఒక్కటే. దీనినే త్రిత్వైకము అంటారు. 1 in 3, 3 in 1. అంతే. దీనిని గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయాన పునీత అగస్టీను గారు ఈ త్రిత్వైక దేవుని గురించి నలుగురికి అర్థమయ్యేలా చెప్పాలి అన్న ఆశతో చాలా ఆలోచన చేశారట. ఈ ఆలోచనతోనే ఆయన ఒక రోజున సముద్ర తీరమున నడుచుకుంటూ వెళుతున్నారు. అక్కడ ఒక చిన్న దృశ్యాన్ని చూశారు. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న లోటాతో సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్రక్కన చిన్న గుంట చేసి ఆ గుంటలో పోస్తున్నాడు. సముద్రంలో నీళ్ళు తీసుకొస్తున్నాడు, గుంటలో పోస్తున్నాడు. ఇది కొద్దిసేపు చూసినటువంటి పునీత అగస్టీన్ గారు అంటారు కదా, ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ పిల్లోడు చెప్తున్నాడు కదా, ఈ సముద్రంలో నీరంతా ఈ గుంటలో పోస్తున్నాను అన్నాడు. దానికి అగస్టీన్ గారు నవ్వారు. ఓరి పిచ్చివాడా, సముద్రం ఎక్కడా, ఈ గుంట ఎక్కడా అన్నాడు. దానికి ఆ పిల్లవాడు, నీ బుర్ర ఎక్కడా, త్రియేక దేవుడు ఎక్కడా అని అదృశ్యమయ్యాడట. అంటే మానవ మేధస్సుతో మనము త్రియేక దేవుని యొక్క తత్వము, విధానము అర్థం చేసుకోలేము. అందుకే దానిని మర్మము అంటున్నాము. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథమందు మనకు అర్థము కాని అనేక మర్మాలు దాగి ఉన్నాయి. వాటిని విశ్వసించటమే మనకి చాలా మేలుకరము. యాజకుడు పూజ ప్రారంభించటానికి ముందు త్రియేక దేవుని పేరట పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెనంటూ ప్రారంభిస్తాడు. త్రియేక దేవుని పేరట ప్రారంభించటం బాగానే ఉంది. కానీ చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఎందుకు ఆ త్రియేక దేవుని మన దేహము మీద ముద్రితము చేసుకోవాలి? పౌలు గారు అంటారు కదా, మీ దేహమే దేవుని యొక్క ఆలయము, మీ దేహమే పవిత్రాత్మకు నిలయము. మరి పవిత్రాత్మకు నిలయముగా ఉన్నటువంటి ఈ దేహము ప్రభునకు సొంతము కావాలి. ఇది ఒకటి. అందుకే పవిత్రాత్మకు నిలయముగా మారాలి అంటే ఈ దేహము మీద ఖచ్చితంగా రక్షణ గుర్తు అనేది పడుతూనే ఉండాలి. మనము బాప్తిస్మము పొందినప్పుడు యాజకుడు కానీ లేక మినిస్టర్ కానీ మన నొసటి మీద స్లేవ గుర్తు వేస్తాడు. దేనికోసం? అది మనలను బలపరచి త్రియేక దేవునికి సొంతం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మనము దేవునికి చెందిన వారముగా మనము పటిష్టపరుస్తున్నాము, భద్రపరుస్తున్నాము. అదే విధముగా ప్రతిసారి స్లేవ గుర్తుని మన దేహము మీద వేసుకున్నప్పుడు గమనించండి, శిరము మీద వేసుకున్నప్పుడు నా యొక్క ఆలోచన విధి విధానాన్ని సంస్కరించండి, శుద్ధిని చేయండి. నేను ఏ పని చేయాలి అన్న, కొనసాగించాలి అన్న ముందు ఆలోచించాలి. అందుకే నా ఆలోచన విధానము మారాలి. ఈ రోజుల్లో మనం పలుకుతూ ఉన్నాము కదా, మైండ్ సెట్ మారాలి అని. అంటే మనం ఆలోచించే ఈ ఆలోచన విధానము మారాలి. ఏ విధముగా మారాలి? దేవునికి అనుకూలమైనదిగా, దేవునికి ప్రీతికరమైనదిగా మారాలి. కానీ వాస్తవానికి సైకాలజీ ప్రకారం అయితే 100% మనం ఆలోచిస్తే ఈ 100%లో 97% మనకు వచ్చే ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనలే. ఇక్కడ అపవిత్రమైన ఆలోచన అనగానే మనం బహుశా అనుకుంటూ ఉంటాము వ్యామోహభరితమైన ఆలోచనలు అని. కాదండి, వ్యామోహభరితమైన ఆలోచనలు ఒక విధమైన అపవిత్రత. కానీ తదితరమైన ఆలోచనలు, ఇతరులకు కీడు తలపెట్టాలని, ఇతరుల గురించి చెడుగా ఆలోచించిన, ఇతరుల గురించి మనం ఇంకా విధానాలుగా ఆలోచించిన, దేవునికి సంబంధము కానీ ఏ ఆలోచన అయినా సరే ఇతరులను మనం తక్కువ చేసి చూసిన ప్రతి ఆలోచన కూడా అపవిత్రమైన ఆలోచన కిందే మనం జమ కట్టాలి. అందుకే మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే, మన ఆలోచన సరళి
శుద్ధి చేయబడాలి. అందుకే ఇక్కడ వేస్తున్నాం ముందుగా స్లేవ గుర్తుని, ఆ తరువాత గుండె. ఇక్కడ ఎందుకు వేస్తున్నాము అంటే ఇక్కడ ఆలోచించినది ఇక్కడ క్రియారూపముగా మారుతుంది, ఈ క్రియలను శుద్ధి చేయమని. మరి ఇక్కడ ఎందుకు వేస్తున్నాము అంటే బాహుబలము, అంటే పని చేయాలి, ఆ క్రియలు చేయాలి అంటే శక్తి కావాలి. మనము చేసే ప్రతి పని కూడా పవిత్రమైనది, దేవునికి అనుకూలమైనది, దేవుని యొక్క కృపను మనము పొందేలా చేసేది, దేవుని యొక్క కృపను నలుగురు పొందేలా చేసేదే ఈ యొక్క పవిత్రత. అందుకే ఏ సమయములోనైనా సరే, ఎక్కడైనా సరే మనము మన దేహమును దేవునికి అంకితం చేస్తున్నాము. సిలువ గుర్తు వేసుకోవటము వలన మనము మన దేహముపై ఎప్పుడైతే స్లేవ గుర్తు వేస్తున్నామో ఆ సమయమున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన దేహములో మనలోకి వేంచేసి వస్తున్నారు. ఇది వాస్తవం. మన శరీరము మీద స్లేవ గుర్తు వేసుకోవటం అనేటటువంటిది 230వ సంవత్సరము నుండి కూడా ఆచారములో ఉంది. అది నిన్న మొన్న ప్రారంభించిన ఆచారము కాదు. క్రీస్తు శకము 230వ సంవత్సరమున టెర్టులియన్ అనేటటువంటి ఒక మహానుభావుడు తన వ్రాసిన గ్రంథములో క్రైస్తవులు తమ నొసటి మీద స్లేవ గుర్తు వేసుకుంటున్నారు అని వ్రాసాడు. అంటే దాదాపు క్రీస్తు శకము 230 సంవత్సరము నుంచి కూడా ఇది ఆధారంగానే ఉంది. దానికి ముందు కాస్త పూర్వపరాలు నేను మీతో చెబుతాను. క్రైస్తవ మతము ప్రారంభమైనది 12 మందితోనండి. మనందరికీ తెలుసు. వారు దేశాలకు వెళ్ళారు. మనకు ఎక్కువగా చరిత్ర అన్నది రోము నగరము నుంచే మనకు లభ్యమవుతుంది. రోము నగరములో ఉన్నటువంటి క్రైస్తవులు హింసలు పాలవుతున్నారు. ఆనాటి రాజులు క్రైస్తవులను హింసిస్తున్నారు. ముఖ్యంగా నీరో అనేటటువంటి చక్రవర్తి చేసేటటువంటి దుష్క్రియలన్నీ కూడా క్రైస్తవులను ఎత్తిన వేయటం వలన క్రైస్తవులు దేశద్రోహులుగా భావించబడ్డారు. అలా దేశద్రోహులుగా భావించబడిన క్రైస్తవులు కనిపిస్తే చంపివేయటం ప్రారంభించారు. ఆ యొక్క హింసలలో ఒక్క క్రైస్తవుడు మరొక క్రైస్తవుని గుర్తించటానికి కొన్ని సంకేతాలు ఏర్పాటు చేసుకున్నారు. చేప గుర్తు. ఎవరైనా మార్కెట్ ప్లేసుల్లో పరిచయమైన వ్యక్తి, పరిచయం కాని వ్యక్తి కనిపిస్తే ఆ నేల మీద చేప గుర్తు వేస్తారు. అటుప్రక్క వ్యక్తి క్రైస్తవుడు అయితే అతడు కూడా చేప గుర్తు వేస్తాడు. తద్వారా ఇద్దరు క్రైస్తవులు అవ్వటం వలన మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఆ విధముగా ఆ రోజు రాత్రి రొట్టె విరుచుట లేక దివ్య పూజ అనేది ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ యొక్క గృహములోనో ఆ ప్రదేశములోనో రహస్యముగా వారు సమావేశమయ్యేవాళ్ళు. క్రైస్తవుడిగా మారిన మొట్టమొదటి రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్, అతడు ఒక దృశ్యం చూస్తాడు. ఆ దృశ్యంలో స్లేవ కనిపిస్తుంది. స్లేవను నీకు జెండా మీద పెడితే నువ్వు గెలుస్తావు. వెంటనే తన జెండా మీద ఉన్నటువంటి ఇతర గుర్తులు తీసివేసి ఆ కాన్స్టాంటిన్ స్లేవ గుర్తుని తన చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఆనాటి నుంచి కూడా స్లేవ లేకపోతే సిలువ, క్రాస్ అనేది క్రైస్తవులకు ఒక చిహ్నంగా మారింది. ఇంకా దానికంటే కూడా ఈ కాన్స్టాంటిన్ యొక్క తల్లి యేసు ప్రభు యొక్క సిలువ వెతకటం ప్రారంభించి అది కనుగొన్న తరువాత అప్పటి నుంచి కూడా క్రైస్తవులకు సిలువ అనేటటువంటిది ఒక చిహ్నముగా మారింది. తద్వారా ఆ సిలువ గుర్తు నేటికి క్రైస్తవులకు చిహ్నమే. ఆ సిలువ గుర్తునే ప్రతి క్రైస్తవుడు కూడా తన దేహము మీద వేసుకోవటం వలన తాను త్రియేక దేవునికి సమర్పితుడవుతున్నాడన్నది వాస్తవం. ఏ విధముగా మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఇష్టమైనటువంటి ఒక వస్తువుని కానీ మనము పచ్చబొట్టుగా శరీరం మీద పొడిపించుకుంటూ ఉంటాం. అది ఎన్నటికీ కూడా ఆ పచ్చబొట్టు మాసిపోదు.
అదే విధముగా మనము త్రియేక దేవుని మన దేహము మీద వేసుకున్నప్పుడు ఆయన ప్రభావము మనపై వేంచేసి వస్తుంది. అందుకే ప్రప్రథమముగా యాజకుడు త్రియేక దేవుని ఆరాధన క్రమానికి ఆహ్వానిస్తున్నాడని చెప్పవచ్చు, లేదా ఆయనను పిలుస్తున్నాడని చెప్పవచ్చు. దీనినే వీఆర్ ఇన్వోకింగ్ ట్రినిటీ ఫర్ ద హోలీ మ్యాస్. త్రియేక దేవుని వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ యొక్క ఆరాధన సమావేశానికి వచ్చి ఆయనే దానికి అధ్యక్షుడిగా ఉండమని. అందుకే యాజకుడు ప్రారంభములోనే స్లేవ గుర్తు వేస్తున్నాడు. ఆయనతో పాటు సంఘం అంతా స్లేవ గుర్తు వేస్తూ ఉంది. ప్రియులారా, మనము తండ్రి దేవుని సృష్టికర్తగా, యేసయ్యను రక్షకుడుగా, ఆత్మదేవుని మనల్ని నడిపించేటటువంటి ఒక శక్తిగా స్వీకరిస్తూ ఉన్నాం. అందుకే ఈ ముగ్గురు కూడా ఒకే దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కారు. మనకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు లేరు. అందువలన మనము ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆదిలో ఉన్నటువంటి తండ్రి దేవుడు, ఆయన సన్నిధిలో ఉన్న వాక్కు, ఆయనతో ఉన్న శక్తి మిళితమైతేనే త్రిత్వైకము. యోహాను గారు తన యొక్క సువార్తలో తెలియచేస్తున్నారు కదా, ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆయన మూలమున సర్వము ఏర్పాటు చేయబడెను. మనం ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని గనక గమనించినట్లయితే మీకు చదివి వినిపిస్తాను, ఆలకించండి. ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపై కమ్మియుండెను. ఆలకించండి. దేవుని ఆత్మ జలములపై అల్లల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియులారా, మొదటిగా దేవుని యొక్క ఆత్మ అగాధ జలాల మీద పారాడుతూ ఉండగా, ఆ ఆత్మ మాటగా వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు వెలుగు కలిగింది. అంటే ఆదిలో ఉన్న దేవుడు ఆత్మగా జలాల మీద ఉంటే, జలాల మీద ఉన్న ఆత్మ మాటగా మారి వెలుగు కలుగునుగాక అంటే వెంటనే వెలుగు కలిగింది. 1 in 3 ఆ ముగ్గురు 3 క్రియల ద్వారా దైవత్వములో త్రియేక తత్వాన్ని వెరిక చేసింది పరిశుద్ధ గ్రంథము ప్రప్రథమముగా. స్లేవ గుర్తు వేసుకున్న తరువాత యాజకుడు సంఘమును ఆహ్వానిస్తున్నాడండి ఆరాధనకు. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీతో ఉండునుగాక అని పలుకుతాడు. లేకపోతే ప్రభు మీతో ఉండునుగాక అంటాడు. దానికి సంఘము మీ ఆత్మతో ఉండునుగాక అని పలుకుతుంది. దీనినే గ్రీటింగ్ అంటూ ఉంటాం, అంటే సంబోధన విధానం. ప్రియులారా, సంబోధించుకోవటము అనేటటువంటిది ప్రతి మతములో ఉంది. ఉదాహరణకి మనము మన సహోదరులైన ముస్లిమ్స్ని చూసామనుకోండి, ఒక సహోదరుడు మరొక సహోదరుని కలుసుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అషాలేం వాలేకుం అంటాడు. అంటే పీస్ బి విత్ యు, నీకు శాంతి కలుగునుగాక. దానికి ఆ ప్రక్క సహోదరుడు ఏమని సమాధానం చెబుతాడు అంటే వాలేకుం అస్సలాం, అంటే నీతోనూ సమాధానం ఉండునుగాక. ఇదే విధముగా ఒక యూదుడు మరొక యూదుడు కలుసుకుంటే షాలోం అంటారు, అంటే పీస్ బి విత్ యు, నీకు శాంతి కలుగునుగాక. అదే సమాధానం మరొక యూదుడు ఇస్తూ ఉంటాడు, నీకు కూడా శాంతి కలుగునుగాక అని. అంత దాకా ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవులమైనటువంటి మనము కూడా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటున్నాము కదా. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ఏంటో మనం ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయినట్టు, తెలుగు రానట్టు ప్రైజ్ ద లార్డ్
ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? సర్వేశ్వరునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. కొన్ని ఏరియాలో, కొన్ని ప్రాంతాల్లో ఎంత గొప్పగా చెబుతారు అంటే, ఒక క్రైస్తవ బిడ్డ మరొక క్రైస్తవ బిడ్డను కలుసుకుంటే యేసు స్తోత్రం అంటారు. అంటే రక్షకుడైన యేసయ్య పేరట నీకు అభివందనాలు. కథోలిక సంఘములో ఒక మంచి ఆచారం ఉందండి. యాజకుడు ఎదురైతే క్రైస్తవులు ఏం చెబుతూ ఉంటారు అంటే సర్వేశ్వరునికి స్తోత్రం. దానితో యాజకుడు ఏం చేస్తాడు అంటే ప్రభు ఆశీర్వాదాలు నీకు ఉండునుగాక అంటాడు. ఈ మధ్య కాలంలో ఇది మరచిపోతున్నామండి. అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటూ మొదలుపెట్టారు. ఓకే, ఏ విధముగానైనా మనం నమస్కారం చేసుకోవచ్చు, ఏ విధమైన సంబోధించుకోవచ్చు. కానీ సంబోధన ఫలాన్ని కూడా మనము పొందాలి అంటే, మనం సంబోధించే సమయాలలో కూడా దేవుని యొక్క ఆత్మ మన మీద పని చేయాలి అంటే, మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ సంబోధన విధానాన్ని మనము ఖచ్చితంగా పాటిస్తే, అదేదో పాటించాలి కదా అని పాటించటం కాకుండా దానిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి గనక పాటిస్తే నమ్మండి, ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆశీస్సులు పొందుతున్నాం. అందుకే పౌలు గారు అంటారు కదా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మ ప్రభావితుడు కాకపోతే యేసుని రక్షకుడిగా అంగీకరించలేడు, యేసు నామమునకు మోకరించలేడు, యేసు నామమును ఎలుగెత్తి పలకలేడు. మనము యేసు నామము పేరట వందనాలు చెల్లించినా, యేసు నామము పేరిట అభినందించిన, యేసు నామము పేరిట అభినందనలు ఇతరులకు తెలిపిన ఆత్మశక్తి మన మీద పనిచేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. అందుకే యాజకుడు తన యొక్క సంఘాన్ని అంతటిని ప్రథమముగా దేవుని పేరట ఆహ్వానిస్తూ, దేవుని యొక్క స్థితి మీతో మీ కుటుంబాలతో ఉండునుగా కానీ పలికినప్పుడు సంఘమంతా కూడా తిరిగి యాజకునితో మీ ఆత్మతో కూడా ఉండునుగాక అని పలుకుతారు. ప్రియులారా, ఈ రోజుకి మనం ఇక్కడ ముగిస్తున్నాం. వచ్చే వారము పూజ ప్రారంభములో ఏ విధముగా మనం పవిత్రతను పొందుతాం, పాప మన్నింపు పొందుతాము అన్న దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు దేవుని స్తుతించటములో మీరు ఏకీభవించండి. ఘనపరచేదం సప్రసాదనాధుని ఆరాధించేదం. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాధుని ఆరాధించేదం. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాధుని ఆరాధించేదం. విడుదలనిచ్చే దేవుని, విముక్తి నొసగే దేవుని, విడుదలనిచ్చే దేవుని, విముక్తి నొసగే దేవుని, విమోచించు దేవుని, వరములు నిచ్చే దేవుని, విమోచించు దేవుని, వరములు నిచ్చే దేవుని. హల్లెలూ 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 హల్లెలూయా. హల్లెలూ 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 హల్లెలూయా. హల్లెలూ 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 హల్లెలూయా.
విశ్వసనీయ దేవుని, విశ్వాధిపతి దేవుని, విశ్వసనీయ దేవుని, విశ్వాధిపతి దేవుని, విశ్వ సృష్టి దేవుని, విమలాత్మ దేవుని, విశ్వ సృష్టి దేవుని, విమలాత్మ దేవుని. హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా, హల్లెలూ 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాము. ఎడారిలో ఏ విధముగా మోషే సర్పమును ఎత్తెనో, ఎత్తబడిన మనుష్య కుమారుని చూచిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారని పలుకుతున్న మా యేసయ్య, మీరు సిలువపై మరణించి సిలువకు రక్షణ గుర్తును తీసుకొచ్చారు. అదే సిలువ మా దేహాల మీద ప్రతిష్ఠించుకునే సమయమున తండ్రి, మిమ్ములను మేము మా యొక్క జీవితములోకి ఆహ్వానించుకుంటున్నామన్న సత్యాన్ని మరువక, జ్ఞానము కలిగి విజ్ఞానముతో సిలువ వేసుకునేటప్పుడెల్లా పవిత్రతతో ముందుకు సాగే భాగ్యమును మాకు కలుగచేయమని, సిలువ వేసుకోవటము కూడా ప్రార్థన అన్నది మేము గుర్తించుకునేలా చేయమని మీ యొక్క పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.